ఆనాడు దొరపోకడతో శాస్త్రయుతంగా కాకుండా అన్సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలు నువ్వు చేశావు అని లక్షలాది మంది ప్రజల నుంచి వస్తున్న కోరిక మేరకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు అడిగిన వారి కోరిక మేరకు అసెంబ్లీలో నేను చెప్పాను. అన్సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలు జరిగాయో వాటి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్ష్యంగా అసెంబ్లీలో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుద్ది అని చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న అదే మాట చెప్పారు. దాంట్లో తప్పైంది ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని 3-4 జిల్లాలకు విడగొడతాం. ఒక్కొక్క డివిజన్లో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క మండలాన్ని కలిపి ఒక డివిజన్ చేస్తాం. 2 నియోజకవర్గాల్లో కలిపి గ్రామాలని ఒక మండలాన్ని చేస్తావు. అంటే నీకు వంగొంగి దండాలు పెట్టే వాళ్ళకి జిల్లాలు ఇస్తావు, శాలవ కప్పినోడికి డివిజన్లు ఇస్తావు, బొకే ఇచ్చినోడికి మండలాలు ఇస్తావు. కానీ నిజంగా ఎక్కడ ఏది అవసరమో ఆనాడు ఆలోచించే మీరు ఇచ్చారా? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒకవేళ సైంటిఫిక్ గా ఈనాడు కమిటీతో విచారిస్తామన్న దానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీకు వచ్చిన దురద ఏంటి? ఒకవేళ కమిటీ వేస్తానంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తానంటావా? అంటే రాష్ట్రం అగ్నిగుండంగా మండుతుంటే ఆ మంటలో చలి కాసుకుంటూ ఆనందం పొందాలనుకుంటున్నావా? ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. అటువంటి పప్పులు ఉడకో నాయనా, అటువంటి పప్పులు ఉడకో ప్రజల కోసం. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పోరాడింది, ప్రజల పక్షాన పోరాడింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిండు, ఆయన ఫామ్ హౌస్ జాగలు వంచినట్టే. బిడ్డకు ఒక జిల్లా, కొడుకుకు ఒక జిల్లా, అల్లునికి ఒక జిల్లా, ఇంకో ఆయనకు ఇంకో జిల్లా. ఇష్టానుసారంగా వంచిండు, సొంత ఆస్తి వంచినట్టే వంచిండు. అవి శాస్త్రీయంగా లేవు. అంటే భారతీయ జనతా పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇష్టానుసారంగా పంచేటువంటి ప్రమాదం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మొదటి డిమాండ్ చేస్తున్నాం మేము, అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి, శాస్త్రీయంగా ఉండే విధంగా జిల్లాల విభజన ఉండే విధంగా జిల్లాలు ఏర్పాటు ఉండే విధంగా చూడని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.